వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ మార్కెటర్. కస్టమర్స్ ఊరికే రారు, మార్కెటింగ్ చేయాల్సిందే. ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ నుంచి, ఎగ్జాంపుల్ గా స్టూడెంట్స్ అన్నమాట. ఓకేనా? బయట యుఎస్ లో, అమెరికాలో, లండన్ లో, యూకేలో, ఆస్ట్రేలియాలో వాళ్ళు అక్కడ వాళ్ళ స్టడీ చేయడం, లేదా పెళ్ళైపోయినాక బయటికి వెళ్ళేసి వాళ్ళ హస్బెండ్ తో బయటికి వెళ్ళేసి అంటే కెనడాలో సెటిల్ కావడం లేదా యూఎస్ లో సెటిల్ కావడం. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి మన ఇండియన్ ఫుడ్స్ కల్చర్ అన్నమాట. ఎగ్జాంపుల్ గా పిండి వంటలు, పచ్చళ్ళు, ఇలాంటి ఐటమ్స్ అక్కడ ఉండవు, యుఎస్ లో ఉండవు కదా. అయితే అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ఐటమ్స్ మిస్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి నాకు ఇట్లా పచ్చళ్ళు కావాలి అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదో ఒక హోమ్ ఫుడ్స్ షాప్ వెతికి అక్కడ నుంచి వాళ్ళు ఆ మొత్తం ఆర్డర్ చేసుకొని పచ్చళ్ళు పిండి వంటలు ఆర్డర్ చేసుకొని అది పార్సల్ చేసి బయటికి పంపిస్తారు అనమాట. అర్థమైందా? సో ఇలాంటప్పుడు ఈ రోజుల్లో చాలా, ఎందుకంటే టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే టైం చాలా ఫాస్ట్ గా అవుతుంది కదా. టైం లేవడం వల్ల ఏంటంటే ఇంటికాడ మొత్తం పిండి తెచ్చి ఆ, మొత్తం పచ్చడి తెచ్చి చేయాలంటే కష్టం కదా ఈ రోజుల్లో. అప్పుడు ఏంటంటే మీకు రెడీమేడ్ హోమ్ ఫుడ్స్ అన్నమాట, స్పెషల్ గా పచ్చళ్ళు. సో ఇలాంటి డిమాండ్ ఉన్నప్పుడు చాలా మంది లేడీస్ కి ఇంటి నుంచే ఎర్నింగ్స్ అంటే ఎలా మనం బిజినెస్ చేసుకోవాలి ఇంటి నుంచే, అదే అండి పికల్ మార్కెటింగ్ బిజినెస్ అన్నమాట. అంటే పికల్ని పచ్చల్ని తయారు చేయడం, దాన్ని మార్కెటింగ్ చేయడం ఇంటి నుంచే మరి ఆడవాళ్ళకి బెస్ట్ బిజినెస్ ప్లాన్ అండి. ఆ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, మీ ముందుకు ఇప్పుడు నేను ఒక మంచి ప్లాన్ ఇస్తున్నాను. ఈ వీడియో తప్పగా ప్రతి ఆడవాళ్ళకి షేర్ చేయండి, చూడండి, లెర్న్ చేయండి. ఓకేనా? పికల్ మార్కెటింగ్. సో పికల్ మార్కెటింగ్ ముందు మనం అసలు పికల్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అది కొంచెం మనం చూసుకుందాం అనమాట. అంటే పికల్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ కస్టమర్స్ ఎవరు అది మీరు చూసుకోవాలన్నమాట, తెలుసుకోవాలి. ఎందుకంటే మీ కస్టమర్స్ ఎవరైతే మీరు తెలుసుకున్నారో అప్పుడు ఆటోమేటిక్ గా మీ 50% బిజినెస్ అయిపోయినట్టే. ఎందుకంటే కస్టమర్స్ టేస్ట్ ప్రిఫరెన్స్ తెలుసుకున్నప్పుడే, అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంది, వాళ్ళ టేస్ట్ ఏంది, వాళ్ళ ప్రిఫరెన్స్ ఏంది, ఎలాంటి వాళ్ళు కొంటారు పికల్స్ ని, అలాంటి మీరు ఫస్ట్ మీరు స్టడీ చేసి చూడాలన్నమాట. దానికోసం చూడండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి టార్గెట్ ఆడియన్స్ అన్నమాట. టార్గెట్ ఆడియన్స్, మీ యొక్క ఆడియన్స్ ఎవరు అంటే కస్టమర్స్ ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరైతే ఫుడ్ ఎవరైతే ఎక్కువగా ఫుడ్ తీసుకుంటారో అంటే మార్నింగ్ నుంచి వరకు కూడా మంచి మంచి ఫుడ్స్ చేయడం, టేస్ట్ బిర్యానీ చేయడం లేదా సంథింగ్ అన్నమాట, అంటే ఫుడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అనమాట ఎక్కువ, వాళ్ళు అలాంటి వాళ్ళు. ఇంకా హెల్త్ కాన్షియస్ అన్నమాట, ఎవరైతే ఎక్కువ ఉంటారో హెల్త్, అంటే పిక్కలు తినడం వల్ల ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే హెల్త్ అన్నమాట వాళ్ళ కోసం అన్నమాట. ఇంకా గిఫ్ట్ అన్నమాట, ఎవరైతే ఇలా ఒక ఫ్రెండ్స్ కి ఒక పిక్కల్ మనం ఆర్డర్ చేసి గిఫ్ట్ పంపించడం బయట యూఎస్, కెనడా, అమెరికా అన్నమాట. అలా ఇంకేంటంటే లోకల్ మార్కెట్స్, అంటే మన లోకల్ ఉన్న షాప్స్ లో, సూపర్ మార్కెట్స్ లో అక్కడ మన పిక్కల్ని మనము మంచిగా అక్కడ ప్యాకేజింగ్ చేసి వాళ్ళకి హోల్సేల్ అమ్మేస్తే వాళ్ళు అక్కడ నుంచి ఎవరైతే కస్టమర్ వస్తారో వాళ్ళు అమ్ముతారన్నమాట. అర్థమైందా? సో ఇలా మనం ఫస్ట్ ఎవరైతే ఫుడ్, హెల్త్ కాన్షియస్, గిఫ్ట్ షాపర్, లోకల్ మార్కెట్స్, ఇలా మనం మన కస్టమర్స్ ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకుంటే ఆటోమేటిక్ గా మీ 50% మార్కెటింగ్ ప్లాన్ అయిపోయినట్టే. ఓకేనా? ఫస్ట్ మీరు చూసుకోండి టార్గెట్ ఆడియన్స్ అనమాట. ఇది మీరు కొంచెం టైం తీసుకొని మంచిగా మీరు స్టడీ చేసుకుంటే మీకు ఈజీగా మీ పని అయిపోతుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయినాక వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మీరు బ్రాండింగ్. చూడండి ఇక్కడ బ్రాండింగ్. బ్రాండింగ్ అంటే ఏంటంటే మీ యొక్క బిజినెస్ నేమ్ అన్నమాట. అర్థమైందా? బ్రాండ్ అంటే మీ యొక్క యునిక్ బిజినెస్ నేమ్. ఓకే? picklestory.com. అర్థమైందా? మన పచ్చళ్ళు, తెలుగువారి పచ్చళ్ళు, ఆంధ్ర పచ్చళ్ళు, తెలంగాణ పచ్చళ్ళు, ఇలా మీరు ఒక బ్రాండ్ ఒక పేరు తీసుకుంటే ఆ బ్రాండ్ అన్నమాట, యూనిక్ నేమ్ అన్నమాట. అలా మీరు ఒక బ్రాండ్ నేమ్ తీసుకొని లైసెన్స్ తీసుకొని మన మున్సిపల్ ఆఫీస్ నుంచి తీసుకుంటే తర్వాత ఏం చేయాలంటే మీరు లోగో డిజైన్ చేయాలన్నమాట. లోగో డిజైన్. ఎందుకు లోగో? మీరు చూడండి ప్రియా పచ్చళ్ళు, అదే ఉందా, ప్రియాలో ఉంటది PRIYA, ప్రియా. ప్రియా పచ్చడి అది బ్రాండ్ నేమ్ అనమాట. అలా బ్రాండ్ నేమ్ వల్ల ఏంటంటే చాలా మంది కస్టమర్స్ ఈజీగా ప్రియా పచ్చళ్ళు బాగున్నాయి, ప్రియా 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 అంటే బ్రాండ్ నేమ్. అలా మీరు లోగో డిజైన్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ నెంబర్ వన్. తర్వాత ప్యాకేజింగ్, అంటే
మీ యొక్క పచ్చడి యొక్క ప్యాకెట్స్ అవుట్ అంటే బ్రాండింగ్ ఎలా ఉండాలి, బయట కలర్స్ ఎలా ఉండాలి, దాని మీద ఫోటోస్ ఎలా ఉండాలి, కలరింగ్ ఎలా ఉండాలి, దాని యొక్క ఏమంటారు బాక్స్ ఎలా ఉండాలి, డబ్బా ప్లాస్టిక్ డబ్బా అనమాట. అదే అండి ప్యాకేజింగ్ అనమాట. తర్వాత బ్రాండ్ స్టోరీ. బ్రాండ్ స్టోరీ అంటే మీ యొక్క బ్రాండ్ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, దాని గురించి మొత్తం స్టోరీ అనమాట. అర్థమైందా? సో ఆ బ్రాండ్ స్టోరీ అనేది మీరు యూట్యూబ్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. మంచిగా వీడియోగ్రాఫర్ పట్టుకోవాలని మీరు వీడియో షూట్ చేసి దాంట్లో మీరు మీ గురించి చెప్పాలన్నమాట. అంటే మీ బ్రాండ్ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఆ మొత్తం అనమాట. అర్థమైందా? నెక్స్ట్ మీ పచ్చళ్ళు ఇంకా లాంగ్ టర్మ్ గా ఉండడానికి మీరు ఏం చేస్తుంటారు, అది కూడా మీరు చెప్పాలన్నమాట. తర్వాత ఎంగేజ్మెంట్ అనమాట, కమిటీ ఎంగేజ్మెంట్ అంటే మీ యొక్క లోకల్ తెలంగాణ ఆంధ్ర వాళ్ళతో మీరు మంచిగా వాళ్ళు ఎంగేజ్ చేసుకొని అంటే మీ బ్రాండింగ్ చెప్పాలన్నమాట. అర్థమైందా? సో లోగో డిజైన్, ప్యాకేజింగ్, బ్రాండ్ స్టోరీ, ప్రాక్టీసెస్, ఎంగేజ్మెంట్ అనమాట. అర్థమైందా? ఎంగేజ్మెంట్ బ్రాండింగ్ అయిపోయింది కదా. తర్వాత ఇప్పుడు ఒకటే పచ్చడి ఎవరు చూడరు కదా. కొంతమందికి ఆవకాయ నచ్చచ్చు, కొంతమందికి ఉసిరికాయ నచ్చచ్చు, కొంతమందికి ఏంటంటే ఆ ఏమంటారు ఇవి ఉంటారు కదా వెజిటేబుల్ అనమాట. సో ఆవకాయ, ఉసిరి, వెజిటేబుల్, పచ్చిమిర్చి, పండు మిర్చి, అయినా ఇలా అన్ని రకముల పచ్చళ్ళు మీరు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ గా మీరు అక్కడ మీ యొక్క బ్రాండింగ్ లో ప్రొడక్ట్స్ లో మీరు అనమాట. మా దగ్గర ఆవకాయ పచ్చడి లభించును, మా దగ్గర ఉసిరికాయ పచ్చడి లభించును, ఇలా అన్ని టైప్ ఆఫ్ పచ్చడి మీరు చేసి మీ యొక్క ప్రోడక్ట్ ప్యాకేజింగ్ చేసి అనమాట. ఇక్కడ ప్యాకేజింగ్ చేసి మీ దాన్ని పుట్టాలి. అర్థమైందా? చూడండి ఇక్కడ ప్రొడక్ట్ వేరియేషన్ అనమాట. వేరియేషన్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనమాట. డిల్ పికల్స్, స్వీట్ పికల్స్, స్పైసీ పికల్స్. కొంతమందికి చాలా స్పైసీ అనమాట వాళ్ళు కావాలన్నమాట. అలాంటి వాళ్ళకి స్పైసీ పికల్స్ అనమాట. ఎందుకంటే చూడండి కస్టమర్స్ ఒక్కటే ఫ్యామిలీలో కొంతమందికి స్వీట్ నచ్చచ్చు, కొంతమందికి కారం నచ్చచ్చు, కొంతమందికి ఏంటంటే వెజిటబుల్ నచ్చచ్చు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ పికల్స్ అనమాట. అది మీ దగ్గర ఉండాలన్నమాట. అర్థమైందా? డిల్ పికల్స్, స్వీట్ పికల్స్, స్పైసీ పికల్స్ అండ్ వెజ్ పికల్స్ అనమాట. గవర్నమెంట్ ఫ్లేవర్స్. సో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉండాలన్నమాట. అర్థమైందా? సో ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి డిఫరెంట్ అండి, యూనిక్ కదా. సో అందుకోసం ఏంటంటే మీరు ఇలా ఫస్ట్ వచ్చేసింది మనం టార్గెట్ ఆడియన్స్. ఇది అయిపోయిందా? మీరు టార్గెట్ ఆడియన్స్ డిఫైన్ చేసుకోండి. ఇది అయిపోయినాక వచ్చే నెక్స్ట్ వచ్చేసి మీ బ్రాండింగ్ అనమాట. మీ ప్రొడక్ట్ ఎలా ఉండాలి, ప్యాకేజింగ్ ఎలా ఉండాలి, తర్వాత డిజైన్ ఎలా ఉండాలి, కలరింగ్ ఎలా ఉండాలి, లోగో ఎలా ఉండాలి. తర్వాత వచ్చేసి మీ యొక్క పికల్స్ ఎన్ని రకాల పికల్స్ ఉన్నాయి, టైప్స్ ఉన్నాయి, అవి మొత్తం మీరు చూసుకోండి. ఇంకా మనం మార్కెటింగ్ చేయలేదు, స్టార్ట్ చేయాలి. అర్థమైంది? అంటే రైట్ నౌ అంటే మనం చేసిన మొత్తం హోంవర్క్ మాత్రమే. హోంవర్క్ ఇంకా మనం బయటికి రాలేదండి. ఈ మొత్తం మనం బిజినెస్ ప్లాన్ అనమాట. తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ ఉమ్, చూడండి నా ఇప్పుడు మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఏంటంటే బిజినెస్ చూసాం కదా, ఇప్పుడు మార్కెటింగ్. సో ఇప్పుడు ఏంటంటే చూడండి ఒక ఫిజికల్ స్టోర్ అనుకోండి, ఒక ఫిజికల్ స్టోర్. ఎగ్జాంపుల్ తెలంగాణలో వరంగల్లో, ఎగ్జాంపుల్ వరంగల్లో డిస్టిక్ లో ఒక స్టోర్ ఉంది పికల్స్ అని. ఓకేనా? పికల్స్ వరంగల్ పికల్స్ అనమాట ఎగ్జాంపుల్ బ్రాండ్ నేమ్. సో ఫిజికల్ స్టోర్ ఉంటే వరంగల్ ఉన్న వాళ్ళు అందరూ అక్కడ వచ్చి వాళ్ళు చూసి వాళ్ళు పర్చేస్ చేస్తారన్నమాట. అదే వరంగల్ దాటి కూడా మీ యొక్క సేల్స్ పెరిగిపోవాలి. అర్థమైందా? అంటే వరంగల్ దాటి మొత్తం తెలంగాణ, మళ్ళీ ఆంధ్ర, మళ్ళీ బెంగళూరు, మళ్ళీ అవుట్ ఆఫ్ ఇండియా కూడా ఎవరైతే మీ యొక్క ఫ్రెండ్స్, సిస్టర్, బ్రదర్స్ బయట ఉన్నారు ఎడ్యుకేషన్ పర్పస్ ఎంఎస్ కోసం లేదా జాబ్ చేస్తున్నారో వాళ్ళకి మనం ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, దానికోసం మనం ఏం చేయాలంటే ఎలా అయితే మీరు ఫిజికల్ స్టోర్ ఓపెన్ చేశారో ఒక షాప్ రెంట్ తీసుకొని దాని పేరు పెట్టేసి మంచిగా డెకరేషన్ చేసి మొత్తం పికల్స్ పెట్టి ఓకే అలా అలాగని మీరు ఒక ఆన్లైన్ స్టోర్ ని ఓపెన్ చేయాలన్నమాట. అదే అండి వెబ్సైట్ అన్నమాట. అర్థమైందా? దానికోసం నేను మీ ముందుకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే ఎగ్జాంపుల్ అండి చూడండి. పికల్ స్టోరీ అన్నమాట. పికల్ స్టోరీ, పికల్ స్టోరీ. అర్థమైందా? పికల్ స్టోరీ. చూడండి పికల్ స్టోరీ. ఈ పికల్ స్టోరీ అనేది ఒక బ్రాండ్ అనమాట, ఒక బ్రాండ్. చూడండి బ్రాండ్ కొంచెం నేను ఇక్కడ పెడుతున్నాను. ఓకేనా? సరే. సో పికల్ స్టోరీ చూడండి ఇక్కడ మంచి బ్రాండ్ అనమాట. సో
ఈ బిజినెస్ ఒక లేడీ ఓపెన్ చేసినండి, ఒక లేడీ అన్నమాట. నేను ఆ పేరు చెప్పాను అనమాట. ఆ ఆ లేడీ అనేది అంటే ఆమె సికింద్రాబాద్ లో ఉంటారన్నమాట వాళ్ళు. సో ఆ లేడీ అనేది ఇలా ద పికల్ స్టోరీ అండ్ ఒక బ్రాండ్ నేమ్ తో ఒక ఆన్లైన్ స్టోర్ అంటే వెబ్సైట్ అన్నమాట ఓపెన్ చేశాడు. ఈ వెబ్సైటే ఆన్లైన్ స్టోర్ అండి. ఏదైతే మీరు ఫిజికల్ స్టోర్ లో పెట్టారో అదే ప్రొడక్ట్స్ ని మనము దాని యొక్క ఫొటోస్ తో సహా మనం ఆన్లైన్ లో పెట్టేస్తే అదే అండి మీ యొక్క ఆన్లైన్ స్టోర్ అన్నమాట. అదే ఈ యొక్క ఈ కామర్స్ సైట్ అనమాట, వెబ్సైట్. ఈ వెబ్సైటే మీ యొక్క ఈ కామర్స్ అనమాట, అర్థమైందా? సో ఇక్కడ చూడండి మీరు హోమ్ పేజ్ మ్యాంగో మిలెంజ్ ట్రయో. చూడండి ఇక్కడ పికల్స్, ఫస్ట్ కేటగిరీ పికల్స్ అన్నమాట. తర్వాత పౌడర్స్ మసాలాలు, అర్థమైందా? స్నాక్స్, పాపడ్స్. సో ఇలా మీరు అంటే వరంగల్ లోకల్ కాకుండా బయటికి కూడా మనం ఆ, మీ యొక్క బిజినెస్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మీరు ఒక మంచి బ్రాండ్ అంటే వెబ్సైట్ మీరు చేసుకోవాలన్నమాట. వెబ్సైట్ డెవలప్మెంట్ ఎలా చేయాలి మేము చెప్తాము తర్వాత. సో లేదా మీరు మాకు కాల్ చేయండి, మా కంపెనీ పేరు ఎంఆర్ మార్కెట్ సర్వీసెస్ అనమాట. 9160441214. మీకు ఫోన్ చేస్తే ఎలా సైట్ డెవలప్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి మేము చెప్తాం అనమాట, అర్థమైందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు మీరు బియాండ్ ద బౌండరీస్ అంటే తెలంగాణ, ఆంధ్ర, మొత్తం ఇండియా, అవుట్ ఆఫ్ ద ఇండియా పోవాలంటే చూడండి ఫస్ట్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి. అయిపోయి మేబీ మీకు అరౌండ్ 5000 10,000 కాస్ట్ ఈ కామర్స్ ఒక్కసారి చేసుకుంటే మీరు ఆన్లైన్ గా మీరు ఇంటి నుంచి మొత్తం ఆర్డర్స్ మీరు తీసుకుంటారు అనమాట. ఆర్డర్స్, అర్థమైందా? ఇక్కడ వడి ఇవ్వకుండా. సో అదే అండి బ్యూటీ ఆఫ్ ఈ కామర్స్ అండి. సో ఎలాగైతే ఫ్లిప్కార్ట్, అమెజాన్ చేస్తున్నారో అదే విధంగా మీరు కూడా మీ యొక్క ప్రొడక్ట్స్ ని మీరు బయట ఆన్లైన్ అమ్ముకొని మీరు ఇంటి నుంచి మీరు ఆర్డర్ తీసుకొని మీరు దాన్ని ప్యాకేజింగ్ తీసుకొని మీరు త్రూ కొరియర్ పంపుతున్నారు, అర్థమైందా? సో చూడండి ఇక్కడ ద పికల్ స్టోరీ బ్రాండ్ నేమ్, అర్థమైందా? నెక్స్ట్ చూడండి ఇక్కడ సెర్చ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు మ్యాంగో పికల్ కావాలి, అర్థమైందా? సో ఇలా మీరు చూసుకోవచ్చు అనమాట సెర్చ్ లో. లేదా ఎవరైతే ఇండియాలో ఉంటారో వాళ్ళకేమో ఇక్కడ అనమాట. ఎవరైతే అవుట్ ఆఫ్ ఇండియా ఉంటారో వాళ్ళు వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్డర్స్, వాళ్ళకి మీ ఫోన్ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు మీకు ఆర్డర్ ప్లేస్ చేస్తారన్నమాట. అయినా అర్థం ఆ డెలివరీ కాస్టింగ్, ఆ పికల్ కాస్టింగ్ మొత్తం చూసుకొని వాళ్ళు మీరు చేస్తారన్నమాట, అర్థమైందా? ఇలా మీరు ఈజీగా మీ యొక్క బిజినెస్ చేసుకోవచ్చు. చూడండి పికల్స్ ఎగ్జాంపుల్ గా చూడండి, ఇది మొత్తం అన్నమాట 100% అథెంటిక్ అంటే ఏదైతే పికల్స్ ఉన్నాయో మొత్తం యూనిక్ అనమాట. యూనిక్, జెన్యున్ అనమాట, దాంట్లో ఏ మిక్సింగ్ ఉండదు అనమాట, అర్థమైందా? అండ్ FSSAI సర్టిఫైడ్ అంటే ఫుడ్ సెక్యూరిటీ సేఫ్టీ అండ్ కార్పొరేషన్ ఇండియాది, దాని ద్వారా సర్టిఫైడ్ వచ్చిన అనమాట, అర్థమైందా? ఫాస్ట్ డెలివరీ, ట్రస్టెడ్ ప్రొడక్ట్స్ అనమాట. ఈ 4 పాయింట్స్ ఏంటంటే కస్టమర్ ట్రస్ట్ బిల్డ్ చేయడానికి అనమాట. ఇలా మీరు పెట్టాల్సింది, ఎందుకంటే కస్టమర్ ఆన్లైన్ కదా బిల్డ్ చేయాలంటే. అదే ఫిజికల్ అయితే వాళ్ళు వచ్చి చూస్తారనమాట, ఓకే. అదే ఆన్లైన్ అయితే రోడ్ లేదుగా, ఓన్లీ ఫోటో ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఇలాంటి 4 పాయింట్లు ఇంకా మోర్ పాయింట్స్ మీరు పెట్టుకొని ట్రస్ట్ గెయిన్ చేసుకోండి, ఎందుకంటే ఆన్లైన్ విషయం కదా, డబ్బులు విషయం కదా. తర్వాత చూడండి ఇక్కడ పికల్స్, ఇక్కడ చూడండి సీజన్స్ ఫ్రెష్ మ్యాంగో పికల్స్ కలెక్షన్ 740 రూపీస్. ఓకే, మళ్ళీ ఇక్కడ గార్లిక్ పికల్, అర్థమైందా? జింజర్ చట్నీ. సో ఇలా మీరు చూడండి ఇక్కడ మీరు ఇలా మీరు పికల్స్ పెట్టుకోండి. ఇంకా పౌడర్స్, టర్మరిక్ పౌడర్, సాంబార్ పొడి, కర్రీ మసాలా, ఓకే, చిక్ పీస్ పౌడర్, ఓకే, రసం పొడి. సో ఇలా ఫస్ట్ వచ్చేసి పికల్స్, తర్వాత పొడి అనమాట, పౌడర్స్. తర్వాత స్నాక్స్ అన్నమాట. చూడండి ఇక్కడ మసాలా పెప్పర్ కాజు, సాబుదానా మురుకులు, ఇలా అంటే మీరు పాపడ్స్ అన్నమాట. ఓకే చూడండి పాపడ్స్, రైస్ పాపడ్ అంటే మీరు ఆడవాళ్ళు ఇంట్లో ఏదైతే వాళ్ళు చేస్తారో వాళ్ళ ఒక వంటకాలు మొత్తం మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని టైప్ 1, టైప్ 2, టైప్ 3 చేసుకొని మీరు ఈజీగా మీరు ఇట్లా ఒక ఫొటోస్ మంచిగా క్లియర్ ఫొటోస్ తీసుకొని మీరు పెట్టేస్తే మీరు ఇన్ నుంచి మీరు బిజినెస్ చేసుకోండి, అర్థమైందా? సో చూడండి ఇక్కడ ఇదండి సైట్ అన్నమాట. ఓకే, ఈ సైట్ ఎవరు చేసింది? మన హైదరాబాద్ వాళ్ళే, తెలంగాణ వాళ్ళే, అర్థమైందా? సో చూడండి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను యాజ్ ఏ కస్టమర్గా నేను ఫస్ట్ పోతున్నాను, నాకేం కావాలి? పికల్ కావాలి, ఎగ్జాంపుల్గా పికల్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఖమ్మం అనుకోండి, మా డిస్టిక్ ఖమ్మం డిస్టిక్, వరంగల్ ఇప్పుడు ఈ ఉందన్నమాట, వరంగల్ నుంచి. ఇప్పుడు నేను ఏంటంటే పోయాను కదా, పికల్స్ పికల్స్ చేశాను కదా, చేసిన చూడండి నాకు ఎగ్జాంపుల్ ఆమ్లా కావాలి. ఓకే, ఈ పికల్ కావాలి, జస్ట్ క్లిక్ చేస్తాను ఇక్కడ అన్నమాట. చేశానా? వచ్చిందా? మొత్తం ఆ ఫోటో చూడండి, ఇలా మంచిగా మీరు ఆన్లైన్లో ఎప్పుడైనా చూడండి గుర్తుంచుకోండి, మార్కెటింగ్ అంటే మీ యొక్క ప్రోడక్ట్ ప్యాకేజింగ్ చూడండి, ప్యాకేజింగ్
మంచి షీషాలు అంటే సీసం బాటిల్ అన్నమాట, గ్లాస్ బ్రాండింగ్ చూడండి, బ్రాండింగ్ ద పికల్ స్టోరీ, పికల్స్ అండ్ పౌడర్స్. అర్థమైందా? ఇదండి బ్రాండింగ్ అండి, ప్యాకేజింగ్. ఇంతకుముందు మనం చెప్పాము, ఇక్కడ ప్యాకేజింగ్ చెప్పాము కదా, ఇక్కడ బ్రాండింగ్ అన్నమాట. ఈ మొత్తం ఇదన్నమాట బ్రాండింగ్. మీ యొక్క ప్యాకేజింగ్ ఇలా స్టిక్కర్ అతికేయడము, చూడండి, ఈ మొత్తం ప్యాకేజింగ్ అన్నమాట. అయితే ఇలా ఏంటంటే కస్టమర్ చూసి వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది అనమాట, ఆహా ఇలా ఉంటది మన ప్రోడక్ట్ అన్నమాట. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు ట్రస్ట్ అవ్వాలి కదా. చూడండి మొత్తం 100% వెజిటేరియన్, ఫుడ్ సెక్యూరిటీ లైసెన్స్ ఫ్రమ్ ఇండియా. ఓకే, చూసారా మొత్తం అన్నమాట ఫొటోస్. ఇలా మీరు ఫొటోస్ పెట్టినాక దాని ప్రైజ్ పెట్టండి అన్న, ప్రైజ్ పెట్టండి. అర్థమైందా? తర్వాత వచ్చి మొత్తం అనమాట. ఇప్పుడు ఈ పచ్చళ్ళు మీరు ఏం వాడారు మొత్తం, ఆమ్లా, స్పైసెస్, సాల్ట్ అండ్ ఆయిల్, ఆమ్లా అచార్, ఉసిరికాయ పచ్చడి, గోస్బరీ పికల్. సో ఇలా మీరు దాని గురించి మొత్తం కొంచెం కంటెంట్ రాయాలన్నమాట సైట్ మీద. ఓకేనా? రాసినాక కింద చూడండి, 500 గ్రామ్స్ అంటే హాఫ్ కేజీయా, పావు కిలోనా, విత్ గ్లాస్ జారా, ఏది కావాలి? ఎగ్జాంపుల్ నాకు పావు కిలో కావాలి ఎగ్జాంపుల్ అంటున్నా. చేశాను, క్లిక్ చేశాను. ఓకే, బై నౌ. అర్థమైందా? సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం కార్ట్లో వెళ్ళిపోయాం, కార్ట్లో వెళ్ళిపోయాము. చూడండి ఇక్కడ కార్ట్లో వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఏదైనా కూపన్ ఉంటే కూపన్ పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్లీ ప్రొసీడ్ చెక్అవుట్ అనమాట. అర్థమైందా? చూడండి చెక్అవుట్. ఇక్కడ నేను మొత్తం నా గురించి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇక్కడ స్టేట్, కంట్రీ, అడ్రస్, ఇలా నేను మొత్తం స్టేట్, సిటీ, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్న చేసి తర్వాత నేను ఇక్కడ పేమెంట్ చేసేస్తే నా డెబిట్ కార్డ్తో, నెట్ బ్యాంకింగ్ తోని పేమెంట్ ఆర్డర్ వెళ్ళిపోతుంది అనమాట. ఎవరికి వెళ్ళొద్ది? వరంగల్ ఉంది కదా స్టోర్ ఎగ్జాంపుల్ గా, అక్కడ వెళ్తుంది అనమాట, వెబ్సైట్ లో అనమాట. వెళ్ళినాక వాళ్ళే అంటే ఆ ఆర్డర్ తీసుకొని పేమెంట్ వచ్చిందా లేదా చూసుకుంటారా, అది చూసుకున్నాక అప్పుడు వాళ్ళు ఏంటంటే సరే ఇప్పుడు మనం ప్యాకేజింగ్ చేసి మొత్తం మంచి డబ్బాలో చేసి మీకు త్రూ డెలివరీ ఖమ్మం అడ్రస్ పంపిస్తారు అనమాట. ఇలా మీరు ఇంటి నుంచే ఆడవాళ్ళు మంచి యొక్క వాళ్ళ యొక్క వంటకాలు చేసుకొని వాళ్ళు ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇలా చేయాలంటే కొంచెం డబ్బులు కావాల్సిందే. అర్థమైందా? మినిమం ఒక 15,000 డబ్బులు కావాల్సిందే అనమాట. ఎందుకంటే వెబ్సైట్ డెవలప్ చేయాలి, మళ్ళీ మార్కెటింగ్ చేయాలి కదా. అదే నా దగ్గర ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర అంత అమౌంట్ లేదు, నేనేం చేయాలి? నా దగ్గర మంచి పచ్చళ్ళు ఉన్నాయి, పికల్స్ ఉన్నాయి, టేస్ట్ ఉన్నాయి, అందరికి నచ్చుతున్నమాట, కానీ అంత నా దగ్గర మార్కెటింగ్ అంటే బడ్జెట్ లేదు, ఈ సైట్ అంటే నాకు తెలియదు అనమాట. అప్పుడు ఏం చేయాలంటే facebook.com ద్వారా మీరు చేయాలన్నమాట. అర్థమైందా? చెప్తాను ఎలా చేయాలో. చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, మార్కెటింగ్ స్ట్రాటజీస్, సోషల్ మీడియా క్యాంపెయిన్ అనమాట. అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే facebook.com లో వెళ్ళినాక, అంటే ఎవరైతే ఈ మొత్తం కహాని సైట్ ఓపెన్ చేసి మొత్తం అంటే ఈజీగా 15,000 పడుతుందండి. అంత డబ్బు నాకు లేదండి, నేను నార్మల్గా మార్కెటింగ్ చేస్తాను. అప్పుడు ఏంటంటే ఈ వెబ్సైట్ మనం పక్కన పెట్టేస్తే మనం ఫేస్బుక్ అకౌంట్ లో ఫ్రీగా అకౌంట్ చేసుకోవచ్చు అనమాట. చేసుకున్నాక ఈజీగా చూడండి, చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ పికల్ కొడతాను. ఇక్కడ నేను పికల్ చూడండి, ఇక్కడ హోమ్ మేడ్ పికల్స్ ఉందా, ఇక్కడ గ్రూప్ ఉంది కదా. ఒక్క నిమిషం, పేజెస్, మనం అకౌంట్ ఓపెన్ చేసే ఫేస్బుక్ లో మంచి ఇక్కడ చూడండి, మంచి ఇక్కడ మన ఒక పేజ్ అనమాట. ఓకే, చూడండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఇలాంటి పేజీలు అనమాట. ఒక్క నిమిషం చూడండి. సో ఇలా మనం ఏంటంటే పేజీలు ఇలా నాకు ఇలా పికల్ చూడండి, పికల్ చూసారా? సో ఇలా మనం ఏంటంటే ఒక పేజ్ ఓపెన్ చేసి నో డబ్బులు అండి, ఫ్రీ అనమాట. ఇలా పేజ్ ఓపెన్ చేసిన తర్వాత దీని ద్వారా మనము ఏతే మీ యొక్క మొత్తం ప్రొడక్ట్స్ క్యాటలాగ్ ద్వారా మనం ఇక్కడ పెట్టుకుంటే ఇలా మనం పోస్టింగ్ చేసుకున్నాక ఇదే పోస్టింగ్స్ ని మనం ఈజీగా ఏంటంటే మనము మన కస్టమర్స్ ని మనం యాడ్ ద్వారా అన్నమాట. దీంట్లో మనం వెళ్ళినాక ఒక యాడ్, మంచి యాడ్ మనం చేసుకుంటే ఎగ్జాంపుల్ డైలీకి 100 రూపాయలు మనం యాడ్ పెడితే ఆ 100 రూపాయలతో మనం ఈజీగా మనము 4 to 5 మన కస్టమర్స్ మనం రీచ్ కావచ్చు అనమాట. అలా రీచ్ అయినాక ఎవరైతే ఇలా యాడ్ చూస్తారో వాళ్ళు అక్కడ నుంచి మిమ్మల్ని కాల్ చేయొచ్చు, మీ ఆర్డర్ చేసుకోవచ్చు. కాల్ చేసి చెప్పండి, సార్ మాకు ఇట్లా ఫోన్ పే చేసేయండి, ఫోన్ పే చేసినాక మేము మీకు ఆర్డర్ చేసి మీకు పంపిస్తాము మీ అడ్రస్ మీద. సింపుల్ అండి. అంటే వెబ్సైట్ కాకుండా ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు మంచిగా ప్రొఫైల్ ఓపెన్ చేసి, ఓకేనా? ఓకేనా? చూడండి ఇక్కడ ఇన్స్టాగ్రామ్, అదే అండి సోషల్ మీడియా క్యాంపెయిన్స్ అంట. క్యాంపెయిన్ అంటే యాడ్స్ ప్లే చేయడం. అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు నేను చూసాను కదా, సడన్ గా నాకు ఏంటంటే ఎగ్జాంపుల్ గా హోమ్ పేజ్,
నేను ఇట్లా న్యూస్ ఫీడ్స్ చూస్తున్నాను, సడన్ గా ఇలా అర్థమైందా? చూసినప్పుడు చూడండి ఇక్కడ సెర్చ్ వెళ్ళాను కదా, పికల్స్. చూడండి ఇక్కడ ఇలా మీరు ఒక పేజ్ చూడండి, స్పైసీ చికెన్ పికల్ అన్నమాట. చూడండి ఇక్కడ మంచి మీరు ఇక్కడ ఒక పికల్ ఇట్లా పేజ్ చేసుకొని చూడండి, కారం. అర్థమైందా? సో చూడండి, ఒక్కొక్క పోస్ట్ అనేది 7,000 మంది, చూడండి 7,000 మంది లైక్ చేశారు అనమాట ఒక్క పోస్ట్ కి. అర్థమైందా? ఇలా మనము డబ్బులు తక్కువ మార్కెటింగ్ లో ఈజీగా చూడండి, మనం ఇట్లా మంచి వీడియోస్ చేసుకొని మనం ఈజీగా ఏంటంటే మనం చాలా మందికి చూడండి 7,000 మంది మజాకా అండి, అంటే డబ్బులు అంటే మనం యాడ్స్ పెట్టడం కూడా చేస్తుంటాం. ఇలా మనం సోషల్ మీడియా క్యాంపెయిన్స్ ద్వారా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, దాని ద్వారా మనం మన పికర్స్ ని మనం ఈజీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? తక్కువ డబ్బుల్లో. ఓకేనా? ఎలా చేయాలి, దాన్ని ఎలా సెటప్ చేయాలి, దానికోసం కాంటాక్ట్ చేయండి ఎంఆర్ మార్కెట్ సర్వీసెస్ 9160441214 అనమాట. ఓకేనా? సో తర్వాత వచ్చేసి పార్ట్నర్షిప్. ఎవరైతే కుకింగ్ ఛానల్ చాలా మంది ఇప్పుడు విలేజ్ కుకింగ్ ఛానల్ ఉంది, ఇంకా ఇలాంటి మీరు కుకింగ్ ఛానల్ పట్టుకోవాలన్నమాట. వాళ్ళు పట్టుకొని సార్ మీ కుకింగ్ ఛానల్లో మాకు పచ్చడిని ప్రమోట్ చేయండి ఇలా చెప్పాలన్నమాట. పార్ట్నర్షిప్ అనమాట. కంటెంట్ మార్కెటింగ్ అంటే మీ యొక్క పికల్స్ నుంచి అంటే మీరు ఎలా చేస్తున్నారో దాని గురించి కొంచెం అనమాట రైట్ అప్ రాయాలన్నమాట. అర్థమైందా? అది. తర్వాత ఇన్స్టోర్ ప్రమోషన్. మీరు స్టోర్ ఉంటే దాంట్లో కూడా మంచిగా మీరు అక్కడ క్యాప్షన్స్ పెట్టాలన్నమాట. హైజీనిక్ ప్రీమియం పికల్స్ అనమాట. అర్థమైందా? తర్వాత ఇప్పుడు ఈ పికల్స్ ని ఎగ్జాంపుల్ మనం ఎలా డిస్ట్రిబ్యూట్ అంటే మార్కెటింగ్ చేసినాక ఎలా పంపించాలి చూడండి. ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ సేల్స్ అన్నమాట. అంటే మీకు ఆ పికల్స్ ని ఎలా పంపించాలి కస్టమర్స్ కి. ఆన్లైన్ సేల్స్ అంటే వెబ్సైట్ ఓపెన్ చేసి దాని ద్వారా ఆర్డర్స్ తీసుకురావడం ఫస్ట్ అండి. అర్థమైందా? ఆన్లైన్ సేల్స్. ఫార్మాట్స్ మార్కెట్స్ అన్నమాట. ఎక్కడైతే మార్కెట్స్ ఉంటాయో అక్కడ మన పికల్స్ ని అక్కడ పెట్టుకోవాలన్నమాట. అర్థమైందా? అలా అమ్మొచ్చు మనం. దానికోసం ఒక అబ్బాయిని మనం పెట్టుకొని డెలివరీ బాయ్ గా వాళ్ళు చెప్పాలన్నమాట. అర్థమైందా? లోకల్ గ్రోసరీ స్టోర్స్ అన్నమాట. ఎక్కడైతే మార్కెట్స్ ఉన్నాయో, స్టోర్స్ ఉన్నాయో, డిమార్ట్ ఉంది, ఇంకా వేరే స్టోర్ ఉంది కదా, ఓ మోర్ ఉంది, అక్కడ మన పికల్స్ మనం వాళ్ళతో మాట్లాడుకొని అక్కడ మనం పెట్టాలన్నమాట హోల్సేల్ ప్రైస్ మీద. అర్థమైందా? స్పెషాలిటీ ఫుడ్ షాప్స్ ఎక్కడైతే ఫుడ్ షాప్స్ ఉంటాయో అక్కడ కూడా పెట్టుకోండి అనమాట. అర్థమైందా? రెస్టారెంట్స్ అండ్ కేఫ్స్ అండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా? ఇలా. సో ఇలా మీరు మీ యొక్క పికల్స్ ని ఆన్లైన్ మోడ్ ద్వారా పంపించుకోవచ్చు, లేదా స్టోర్ లో పంపించుకోవచ్చు, లేదా ఫుడ్ షాప్ పంపించుకోవచ్చు, లేదా రెస్టారెంట్ కూడా పంపించు అనమాట. ఇలా మీకు పికల్స్ ని మీరు ఈజీగా పంపించుకోవచ్చు అనమాట. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పికల్స్ గురించి కూడా కొంచెం అవగాహన, ఒక్క నిమిషం అండి. అంటే పికల్స్ గురించి కొంచెం అవగాహన రావడం కస్టమర్స్ కి. అంటే పికల్స్ వల్ల మీకు హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయి? అర్థమైంది? ఎందుకంటే మీరు ఎడ్యుకేట్ చేస్తేనే కస్టమర్ కి వాళ్ళకి తెలుసు అనమాట. ఆహా, పచ్చళ్ళ వల్ల ఇంత ప్రయోజనాలు ఉన్నాయా. ఎందుకంటే చూడండి, ఇప్పుడు నేను ఎలా అయితే మీకు వేడి పెడుతున్నానో అంటే మార్కెటింగ్ చేయడం వల్ల ఎంత బెనిఫిట్స్ ఉందో సేమ్ మీరు కూడా ఏంటంటే మీ కస్టమర్స్ కి పికల్స్ వల్ల ఇంకేమేమి అంటే బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకంటే పికల్ రెసిపీ ఎలా చేస్తున్నారు మొత్తం అనమాట. చూడండి ఇక్కడ దట్ ఈస్ కాల్ కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ అనమాట. ఎడ్యుకేషన్ అంటే హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ పికల్స్ అనమాట. అంటే పికల్స్ వల్ల మీకు ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి, ఒక మంచి వీడియో చేసేసి మీరు పికల్స్ చేయడం వల్ల మంచి ఈ బెనిఫిట్స్ ఉన్నాయి చెప్పాలన్నమాట. వీడియో చెప్పాలన్నమాట. అవునా? అది చెప్పాలి మీరు వీడియోలో. తర్వాత రెసిపీస్ అండ్ పేరింగ్ అనమాట. అంటే రెసిపీ ఏముంటాయి, దాంట్లో మీరు ఏమేమి ఇస్తున్నారు అది చెప్పాలన్నమాట. అర్థమైన వీడియోలో అనమాట. తర్వాత పికిలింగ్ ప్రాసెస్ ఇన్సైట్స్ అంటే మీ యొక్క ఫ్యాక్టరీలో ఎలా మీరు చేస్తున్నారు అంటే సోర్సింగ్ అనమాట. సోర్సింగ్ అంటే మిర్చి ఎలా వస్తుంది, జెన్యున్ హైజీనిక్ మిర్చి ఎలా వస్తుంది, దాన్ని ఎలా గ్రైండ్ చేస్తున్నారు, మళ్ళీ ఇంకా మామిడిగా ఎలా పట్టుకున్నారు అంటే పొలం నుంచి అంటే మొత్తం ఆర్గానిక్ గా హైజీనిక్ గా ఎక్కడి నుంచి మీరు పడుతున్నారో మొత్తం సప్లై అనమాట. ఆ సప్లై మొత్తం జెన్యున్ గా ఎలా వస్తుంది మీ ఫ్యాక్టరీకి, అక్కడ నుంచి హైజీనిక్ అంటే పికల్స్ ఎలా తయారుతున్నాయి అది మీరు ఇక్కడ పిక్లింగ్ ప్రాసెస్ చూడాలన్నమాట. ఎందుకంటే ఏవైతే కస్టమర్స్ వాళ్ళు తింటున్నారో లేదా వాళ్ళు కొనుక్కుంటున్నారో వాళ్ళకి చూస్తే కదా వాళ్ళకి అర్థమయ్యేది, ఆహా వీళ్ళు ఓకే హైజీనిక్ చేస్తున్నారు. అప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు. లేదా వాళ్ళు డౌట్ వస్తుంది అనమాట, ఈ పికల్ మంచిగా ఉందా లేదా అర్థమైందా. సో అలా ఇలా ఏదంటే మీ యొక్క మొత్తం అంటే ఎలా అయితే మీరు పిక్లింగ్ చేస్తున్నారో మొత్తం ప్రాసెస్ అది మీరు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అంటే మీరు మామిడికాయ కట్టింగ్ నుంచి, మామిడికాయ ఎక్కడ నుంచి వస్తుంది పొలం నుంచి,
అది కూడా మీరు తీసుకోమాట. అక్కడ నుంచి మళ్ళీ కటింగ్ అయింది, తర్వాత మళ్ళీ ఫ్యాక్టరీ పోయింది, అక్కడ నుంచి మళ్ళీ మిక్సింగ్ అయింది, మళ్ళీ ప్యాకేజింగ్ అయింది అనమాట. ఈ మొత్తం మీరు హైజీనిక్ గా జెన్యున్ గా మీరు ఈ ప్రాసెస్ మీరు వీడియోలో అనమాట పెట్టినాక, ఆ వీడియోని మీరు సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో మీరు ఈజీగా పెట్టచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, youtube.com. యూట్యూబ్ లో మీరు ఒక మంచి ఛానల్ ఓపెన్ చేసుకొని, ఎగ్జాంపుల్ పికల్. చూడండి, ఇలా యూట్యూబ్ లో మనం మంచి షార్ట్స్ పెట్టుకొని మీకు ఒక ఛానల్ అన్నమాట. చూడండి ఇక్కడ, సో ఇలా మీరు, ఓకే, షార్ట్స్ అర్థమైందా? సో ఇలా మనం యూట్యూబ్ లో కూడా మనం ఈజీగా ఏంటంటే, చూడండి ఇక్కడ 5 మిలియన్స్ అనమాట. చూడండి ఎంత, 5 మిలియన్స్ అనమాట. అంటే 43 మిలియన్ వ్యూస్ అంటే 43 మిలియన్ వ్యూస్ అనమాట. అర్థమైందా? సో ఇలా అండ్ ఈజీగా మనం వ్యూస్ అని పట్టుకోవచ్చు అనమాట. ఇదే అండి ఈజీ మార్కెటింగ్ అనమాట. అర్థమైందా? తర్వాత వచ్చేసి నెక్స్ట్, ఇది అయిపోయినాక నెక్స్ట్ ఏంటంటే ప్రమోషన్ అనమాట. ప్రమోషన్ అంటే టెస్టింగ్ ఇవ్వడం అంట. అంటే మీ యొక్క దగ్గరలో మీరు ఒక ఒక కమ్యూనిటీ లేదా వాళ్ళు పట్టుకొని మీరు ఒక ఆడవాళ్ళని మీరు పిలిచి, ఈవెంట్ పిలిచి టేస్ట్ చూడండి, రివ్యూ ఇవ్వండి. అలా మీదంటే కొంచెం మంచి వీడియో మీరు వీడియో చేసి అనమాట, ఆ వీడియో మీరు షేర్ చేయాలన్నమాట ఆన్లైన్లో. అర్థమైందా? సో అలా మీరు ఒక మంచి డిస్కౌంట్స్ పెట్టుకోవచ్చు. మీరు చూడండి ఇక్కడ రెసిపీ కాంటెస్ట్ అంటే ఒక 10 మంది ఆడవాళ్ళని మీరు పట్టుకొచ్చి వాళ్ళతో మీరు పచ్చళ్ళు చేపించడం, దాంట్లో వాళ్ళు ఆ 10 మందిలో ఎవరైతే మంచిగా చేస్తారో టేస్ట్ అనమాట, వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం అనమాట. అలా చేసుకోవాలన్నమాట. ఇంకా డిస్కౌంట్స్ ఇచ్చుకోవాలి మీరు. ఓకే, ఇంకా లోకల్ షెఫ్ తో మీరు మంచిగా టైప్ అవ్వండి. లోకల్ షెఫ్ అంటే ఎవరైతే ఉంటారో లోకల్ షెఫ్, వాళ్ళతో మీరు మంచిగా టైప్ చేసుకుని వాళ్ళతో మీరు ఈ అమ్ముకోవాలన్నమాట. అర్థమైందా? సో డిస్కౌంట్స్ ఇవ్వడం, ఓకే, ఈవెంట్స్ చేయడం, ఈవెంట్స్ మీరు పాల్గొనమాట, ఇలా మీరు చేసుకోవాలన్నమాట. అర్థమైందా? లాస్ట్ వచ్చేసి రివ్యూస్ అండి, ఫీడ్బ్యాక్ అన్నమాట, ఇంప్రూవ్మెంట్స్. అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీ యొక్క పచ్చడి ఎలా ఉంది కస్టమరే చెప్తారనమాట. మన పచ్చళ్ళు మనం నచ్చాయి కదా టేస్ట్, కానీ వేరే వాళ్ళకి, ఇతరులకి ఏమంటే వాళ్ళు టేస్ట్ చేసినాక సూపర్ బాగుంది ఇలా అనమాట, ఫొటోస్ మీరు, వీడియోస్ మీరు తీసుకొని మీ యొక్క ఛానల్స్ లో పెట్టుకోవాలన్నమాట. అర్థమైందా? నేను ఇక్కడ పికల్ నుంచి నేను ఆర్డర్ చేశాను, ఆ షాప్ నుంచి ఆన్లైన్ లో వస్తుందండి టేస్ట్. అర్థమైందా? ఇలా మీరు రివ్యూస్ తీసుకోవాలి. ఇంకా ఏమైనా ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా పికల్స్ లో, ఇంకా ఇంకా అది మొత్తం చూస్తామన్నమాట. ఇలా ఏంటంటే మీరు ఈజీగా మీ యొక్క పికల్ బిజినెస్ ని, స్పెషల్ గా ఆడవాళ్ళు ఏంటంటే మీరు ఇంటి నుంచే ఈ పికల్స్, మసాలాలు, అర్థమైందా, ఇంకా స్నాక్స్ అన్నమాట, ఇవి మీరు మంచిగా మీరు హోమ్ ఇంటి నుంచి చేసుకొని హైజీనిక్ గా చేసుకొని మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ బడ్జెట్ ఎక్కువ లేదు, ఎక్కువ అంటే మీరు మంచి ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసుకుని ఈ గా అమ్ముకోవచ్చు అనమాట. అర్థమైందా? లేదా అంత బడ్జెట్ లేదు, అప్పుడు సింపుల్ గా ఏంటంటే మీకు మాకు కాల్ చేయండి, ఎంఆర్ మగడ సొల్యూషన్ అనమాట. 9160441214 కాల్ చేస్తే మేము మీకు తక్కువ బడ్జెట్ లో ఎలా చీప్ అండ్ బెస్ట్ మార్కెటింగ్ చేయాలి, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈజీగా మనం ఎలా యాడ్స్ పెట్టుకోవాలి, తక్కువ బడ్జెట్ లో ఎలా ఆర్డర్స్ పెట్టుకోరావాలి, ఎలా మనం మొత్తం బిజినెస్ ని ఇండియా కాదు బయట కూడా ఎలా మనం వాళ్ళకి ఆర్డర్స్ తీసుకురావాలి మేము చెప్తాం అన్నమాట. అర్థమైందా అండి? సో ఇదండి పికల్ మార్కెటింగ్ గురించి. స్పెషల్ గా ఒక రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్, ఎవరైతే ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నారో, వాళ్ళ మంచి స్కిల్స్ ఉన్నాయో ఫుడింగ్ అనమాట, అంటే పికల్స్ స్పెషల్లీ, వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అర్థమైందా? ఎందుకంటే మీరు ఎంత షేర్ చేస్తే అది మీకు హెల్ప్ అనమాట. అర్థమైందా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంఆర్ మగల్ సర్వీసెస్ 9160441214. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. బాయ్.